కొన్ని పేర్లు వినగానే మనస్సులో ఒక అందమైన చిత్రం మెదులుతుంది కదా. సౌందర్య లహరి, ఆ పేర్లోనే ఎంత మాధుర్యం ఉందో. ఒక దివ్యమైన సౌందర్య తరంగం వచ్చి మనల్ని తాకినట్టు అనిపించట్లేదో. రండి, ఈరోజు మనం ఈ అద్భుతమైన సంస్కృత స్తోత్రం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్తోత్రం యొక్క సారాంశం ఇదే: భక్తుల్ని ఆనందంలో, అద్భుతంలో పూర్తిగా ముంచెత్తే ఒక అందమైన అల అన్నమాట. ఇది కేవలం చదివే శ్లోకాలు కాదు, మనస్సుతో అనుభవించాల్సిన ఒక అనుభూతి. సరే, అసలీ సౌందర్య లహరి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది 100 అద్భుతమైన శ్లోకాల సమాహారం. ప్రతి ఒక్క శ్లోకం కూడా ఆ దివ్యమైన అమ్మవారి రూపాన్ని, ఆమె అనంతమైన శక్తిని, అసలు మాటలో చెప్పలేని ఆమె సౌందర్యాన్ని కీర్తిస్తుందనమాట. మరి ఇంతటి అద్భుతమైన రచన ఎవరిదంటారా? ఇంకెవరు, సాక్షాత్తు 8వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరాచార్యులవారు రచించారు. అందుకే చూడండి, ఇది కేవలం ఒక పూజకు సంబంధించిన స్తోత్రమే కాదు, ఒక గొప్ప సాహిత్య, తాత్విక గ్రంథం కూడా. అయితే ఈ స్తోత్రంలో ఒక చాలా స్పెషల్ విషయం ఉందండి. అదే దీని నిర్మాణం. దీన్ని 2 భాగాలుగా విభజించారు. అవి వేరువేరుగా అనిపించినా రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అందులో మొదటిది ఆనంద లహరి, అంటే ఆనంద తరంగం. రెండవది మనకు తెలిసిన సౌందర్య లహరి, అంటే సౌందర్య తరంగం. సరే, ఈ రెండిటి మధ్య తేడా ఏంటో చూద్దామా? మొదటి 41 శ్లోకాలు ఉన్నాయి కదా, వాటిని ఆనంద లహరి అంటారు. ఇందులో విశ్వశక్తి, మంత్రాలు, యంత్రాలు, శ్రీచక్రం ఇలాంటి ఎంతో లోతైన ఆధ్యాత్మిక విషయాల గురించి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే శ్లోకాలు, అంటే 42 నుండి 100 వరకు ఉన్నవి, అసలైన సౌందర్యలహరి. ఇది పూర్తిగా అమ్మవారి భౌతిక సౌందర్యాన్ని శిరస్సు నుండి పాదాల వరకు చాలా కవితాత్మకంగా వర్ణిస్తుందన్నమాట. ఈరోజు మనం ముఖ్యంగా ఈ 2వ భాగంపైనే కొంచెం ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఈ స్తోత్రానికి ఆ పేరు రావడానికి కారణమైన అసలైన అందం, ఆ కవిత్వం అంతా ఇక్కడే మనల్ని కట్టిపడేస్తుంది. సంస్కృత సాహిత్యంలో ఇలా వర్ణించే ఒక పద్ధతి ఉంది. దాన్ని కేశాదిపాదవర్ణనం అంటారు. పేర్లోనే ఉంది కదా, కేశాలు అంటే జుట్టు నుండి పాదాల వరకు వర్ణించడం. ఇది ఏదో ఊరికే చేసే వర్ణన కాదు, భక్తితో నిండిన ఒక సున్నితమైన, అద్భుతమైన ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? అమ్మవారి కేశాలతో. దట్టంగా సువాసనలు వెదజల్లే మేఘాలలాంటి ఆమె జుట్టు ఆ ఇంద్రుడి నందనవనంలో పూచే పారిజాత పువ్వులతో అలంకరించబడి ఉంటుందట. ఆహా, ఊహించుకుంటేనే ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇక అమ్మవారి మాటల మాధుర్యం గురించైతే ఏం చెప్పాలి. అబ్బబ్బా, సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవికే తన వీణాగానానికి స్ఫూర్తి అమ్మవారి మాటలనుంచే వస్తుందట. అంత మధురమైనవన్నమాట ఆమె పలుకులు. తరువాత ఆమె నడుము ఎంత సున్నితంగా ఉంటుందంటే ఆ తల్లి కృప యొక్క బరువుకే అది విరిగిపోతుందేమో అనిపిస్తుందట. చూసారా, ఎంత సున్నితమైన పోలికో! ఆ సౌందర్యాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది వర్ణన. ఇక ఈ కవితాత్మక ప్రయాణం అమ్మవారి పాదాల దగ్గర ముగుస్తుంది. మన సంప్రదాయంలో దైవం పాదాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. ఇక్కడ చూడండి, ఆమె పాదాలను కోరికలు తీర్చే కమలాలతో పోల్చారు. అంతేకాదు, స్వర్గంలో ఉండే కల్పవృక్షాల కన్నా గొప్పవిగా కీర్తించారు. అమ్మవారిని ఇంత అద్భుతంగా వర్ణించారు, అంతా బాగుంది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత భక్తితో ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ స్తోత్రాన్ని ఎందుకంత శక్తివంతమైనదిగా భావిస్తారు? దీన్ని చదవడం వల్ల మన జీవితంలో నిజంగా ఏమైనా మార్పులు వస్తాయా? వస్తే ఎలాంటి మార్పులొస్తాయి? దీన్నే ఫలశ్రుతి అని అంటారండి. అంటే ఆ శ్లోకాలను పఠించడం వల్ల కలిగే ఫలాలన్నమాట. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారంటే, మన దారిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయట. చేసే పనిలో, వ్యాపారంలో విజయం వస్తుంది. అంతర్గతంగా ఒక ధైర్యం, ఆనందం కలుగుతాయి. అంతేకాదు, గ్రహదోషాల ప్రభావం నుండి కూడా ఉపశమనం లభిస్తుందని ఒక బలమైన నమ్మకం. కేవలం లాభాలు, ప్రయోజనాలే కాదు, ఈ స్తోత్రం మనకు చాలా లోతైన ఒక తాత్విక సందేశాన్ని కూడా ఇస్తుంది. ఇంతకీ ఈ సౌందర్య లహరి యొక్క ఆత్మ ఏంటి? దాని అంతిమ సందేశం ఏమై ఉంటుంది? ఒకసారి ఈ మాటలు చూడండి. అమ్మా, నీ మాటలతోనే నిన్ను స్తుతించడమంటే
అది అచ్చం సూర్యుడికి దీపం చూపించినట్టే. అబ్బా! భక్తి యొక్క అసలైన స్వభావాన్ని, వినయాన్ని ఇంతకన్నా అద్భుతంగా ఎలా చెప్పగలం చెప్పండి? అంటే దాని అర్థమేంటంటే, భక్తుడు చేసే స్తుతి కూడా, ఆ స్తుతించే శక్తి కూడా అన్నీ నువ్విచ్చిందే తల్లి అని ఒప్పుకోవడమే నిజమైన భక్తి. సో, ఫైనల్గా ఈ స్తోత్రం మనకు చెప్పేది ఒకటే. ఈ విశ్వాన్ని అమ్మవారు కేవలం సృష్టించలేదు. ఈ విశ్వమే అమ్మవారి స్వరూపం. మనం చూసే ప్రతి అణువులు ఆమె సౌందర్యం, ఆమె శక్తి నిండిపోయున్నాయి. మరి ఈ సృష్టి అంతా ఒక దివ్య సౌందర్య తరంగమే అయితే, ఆ అందం, ఆ శక్తి ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎక్కడ కనిపిస్తుంది? ఎలా వ్యక్తమవుతోంది? ఒక్కసారి దీని గురించి మనం ఆలోచిద్దామా? ఈ విశేషాలను మరికొందరు భక్తులకు చేరవేసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.